అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువుగా కోళ్ల ఎరువు వాడకం మెలకువలు, భౌగోళిక గుర్తింపు పొందిన సజ్జాపూర్ చామగడ్డ సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో దాదాపు 100 ఏళ్లుగా సాగు. భారతదేశంలో పండించే సుగంధ ద్రవ్యపు పంటల్లో ప్రధానమైంది పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు. మన దేశంలో పండించే పసుపు పంటలో సగానికి పైగా 2 తెలుగు రాష్ట్రాలలో పండుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో పసుపును ఎక్కువగా సాగు చేస్తున్నారు. అధిక సేంద్రియ ఎరువులు వాడుతూ సాగులో మేలైన యాజమాన్యం చేపడితే పసుపు నుంచి ఎకరాకు 40 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. మే ఆఖరు నుంచి జూలై 15 వరకు పసుపును విత్తుకుంటారు. పసుపు సాగు చేసే రైతులు రకాల ఎంపిక, భూమికి అందించే ఎరువులు, విత్తన శుద్ధి, నాటుకోవడంలో మెలకువలను తప్పనిసరిగా పాటించాలి. పసుపు సాగు చేసే రైతులకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మహబూబాబాద్ జిల్లా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాంబాబు. రైతులు పసుపు పంటను వేసుకునేటటువంటి దశలో ఉన్నారు. పసుపు పంటకు అనుకూలంగా ఉండేటటువంటి నేలను కనుక చూసుకున్నట్లయితే దుంపలు అనేవి కింది భూమిలో వస్తూ ఉంటాయి కాబట్టి నీళ్లు కనుక నిలిచేటటువంటి ప్రదేశాలు కనుక ఉన్నట్లయితే దుంపకుళ్ళు, పుచ్చు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే నేలలు సాగు చేయాలనుకుంటున్నామో అటువంటి నేలల్లో నీళ్ళు అనేది ఎక్కువసేపు నిల్వ ఉండకుండా ఎక్కడైతే కొంచెం మధ్యస్థంగా భూములుండి, కొంచెం బలమైనటువంటి భూములుండి, సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నటువంటి నేలలు అనేవి ఈ పంటకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉదజని సూచిక కనుక చూసుకున్నట్లయితే 6.5 నుంచి 7 వరకు ఉన్నటువంటి భూములు అనేది ఈ పంట సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చౌడు భూములు కానీ, ఆమ్ల భూములు కానీ, క్షార భూములు కానీ ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండవు. కాబట్టి రైతులు ఖచ్చితంగా మన భూమిలో కనుక సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండే విధంగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం రకాల గురించి మాట్లాడుకున్నట్లయితే పసుపు సాగులో మనకు 3 కాల పరిమితి ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు వచ్చేసి మన పంట 6 నుంచి 7 నెలల్లో పూర్తవుతూ ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు వచ్చేసి మనకు 8 నెలల్లో పంట పూర్తవుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పంట వచ్చేసి 8 నుంచి 9 నెలల్లో పూర్తవుతూ ఉంటుంది. స్వల్పకాలిక రకాల్లో కనుక చూసుకున్నట్లయితే ACC 48 కానీ, ACC 79 కానీ, రాజేంద్ర సోనాలి కానీ, రాజేంద్ర సోనియా వంటి రకాలు మనకు 7 నెలల కాలంలోనే పంట పూర్తవుతూ ఉంటుంది. మధ్యకాలిక రకాల్లో కనుక చూసుకున్నట్లయితే కృష్ణ కానీ, కేసరి కానీ, లేదంటే అమృతపాణి వంటి రకాలు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే సేలం అనే రకం ఎక్కువగా వేస్తూ ఉంటారు రైతులు. దాంతోపాటు ఎర్రగుంటూరు, అదేవిధంగా మైదుకూరు, తర్వాత దుగ్గిరాల ఎరుపు, దుగ్గిరాల తెలుపు, ఆర్మూరు ఇటువంటి రకాలు చాలా ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటారు. బాగా కొంచెం దొడ్డుగా ఉన్నటువంటి కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్రతి ముక్కలో 2 లేదా 3 కనుపులు ఉండే విధంగా ముక్కలు చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మనకు దాదాపు ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల విత్తనమే సరిపోతూ ఉంటుంది.
విత్తన శుద్ధిని కనుక పాటించినట్లయితే చాలా రకాల చీడలు కానీ పీడలను కానీ మనం తొలగించుకోవచ్చు. ఏదైనా ఒక డ్రమ్లో కానీ మన విత్తనం మన మునిగేంత వరకు సదుపాయం చేసుకోవాలి. రెడోమిల్ ఎంజెడ్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ ఉన్నటువంటి శిలీంద్రనాశిని అయితే 3 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే కార్బెండిజం వచ్చేసి 1 గ్రాము లీటర్ నీటికి, లేదంటే మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని దానితో పాటు ఏదైనా ఒక కీటకనాశిని మోనోక్రోటోఫాస్ అయితే 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలుపుకున్నటువంటి ద్రావణంలో ఒక 25 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టినటువంటి విత్తనాన్ని తర్వాత తీసేసి ఏదైనా ఒక నీడ ఉన్నటువంటి ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. మనకు వీలైతే ట్రైకోడర్మా లాంటివి కనుక అందుబాటులో ఉంటే ఒక 2 కిలోలు ఈ విత్తనం శుద్ధి చేసుకున్నటువంటి విత్తనం మీద పట్టించి కనుక మన విత్తనాన్ని నాటుకున్నట్లయితే మన విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనం నాటుకునేటటువంటి పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా నాగలి సాళ్ళ పద్ధతిలో నాటుకుంటూ ఉంటారు. ఈ పద్ధతిలో కనుక నాటుకున్నట్లయితే కొంచెం దుంపలు అనేవి మనకు కావాల్సినంత సైజుకి ఊరవండి. దాంతోపాటు దుంప కుళ్ళు కానీ పుచ్చు కానీ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రెండో పద్ధతి వచ్చేసి బోదెసాళ్ళ పద్ధతి అని చెప్తూ ఉంటాము. మనం బోదెసాళ్ళ పద్ధతిలో ఒక్కొక్క బోదెకు వచ్చేసి 45 సెంటీమీటర్ల దూరంలో తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ బోదె మీద మనం 20 సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క విత్తనాన్ని నాటుకుంటూ పోతాం. కాబట్టి దీంట్లో కొంచెం నాగలి సాళ్ళ కంటే కొంచెం దుంపలు ఎక్కువ ఊరేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు దుంప కుళ్ళు కానీ పుచ్చు కానీ వచ్చేటటువంటి అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పద్ధతులు ఏంటంటే ఎత్తుమడుల పద్ధతులు, అంటే రైజ్డ్ బెడ్ టెక్నాలజీ అని చెప్తూ ఉంటాము. ఇందులో మన బెడ్ యొక్క వెడల్పు వచ్చేసి 1 మీటర్ పెట్టుకుంటూ ఉంటారు. బెడ్ యొక్క ఎత్తు వచ్చేసి 15 నుంచి 20 సెంటీమీటర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్య దూరం వచ్చేసి 1 ఫీట్ అంటే 30 సెంటీమీటర్ల దూరంలో చిన్న చిన్న కాలువలు చేసుకొని వేసుకుంటూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే ఒక బెడ్ మీద 2 నుంచి 4 వరుసల పసుపును వేసుకోవచ్చు. దుంప ఊరడానికి కావలసినటువంటి స్థలం దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా మనం పెట్టినటువంటి నీటి తళ్ళు కావచ్చు, లేదంటే అధికంగా కురిసినటువంటి వర్షాలకు కావచ్చు, ఆ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పండించినటువంటి ప్రదేశంలో నీళ్ళు అనేది ఎక్కువ రోజులు ఆగవు. తద్వారా మనకు దుంప కుళ్ళు కానీ పుచ్చు కానీ వచ్చేటటువంటి అవకాశం అసలే ఉండదు. ఎక్కడైతే రైతులకి బిందు సేద్యం సౌకర్యం ఉన్నదో అక్కడ వీలైనంత వరకు ఈ ఎత్తుమడుల పద్ధతిలో కనుక పసుపును సాగు చేసినట్లయితే 20 నుంచి 25% దిగుబడి అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే విత్తనం నాటిన 2-3 రోజుల లోపు పెండి మితాలిన్ అయితే 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని, లేదంటే అట్రజిన్ అనే మందు 1 లీటరు 200 లీటర్ల నీటికి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. పసుపు మొలిసిన తర్వాత కలుపును కనుక యాజమాన్యం చేయాలనుకుంటే దాదాపు మన చేతులతోటే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏక పంటగా వేసినప్పుడు అయితే ఆ గడ్డి జాతి మొక్కల్ని కనుక నిర్మూలించాలనుకుంటే క్విజెలోఫ్ ఆఫ్ ఇథైల్ అనే మందు 400 మిల్లీలీటర్ నుంచి 500 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసినట్లయితే కొంతవరకు గడ్డి జాతి మొక్కల్ని కొంతవరకు నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పసుపు పంటలో కనుక అంతర పంటలను కనుక చూసుకున్నట్లయితే ఆ మొక్కజొన్న పంటను అంతర పంటగా సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్నతో పాటు మనం బంతిపూల పంటను కానీ ఆముదం పంటను కానీ ఇటువంటి పంటలను వేరే దగ్గర కూడా రైతులు సాగు చేసి మంచి దిగుబడులను పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పంటలో కనుక ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో మన పశువుల ఎరువు వచ్చేసి 10 టన్నుల ఎకరానికి, దాంతోపాటు వేపపిండి 200 కిలోలు ఎకరానికి, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 150 కిలోలు ఎకరానికి, అదేవిధంగా జింక్ సల్ఫేట్ లాంటివి 10 కిలోలు ఎకరానికి, దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 25 కిలోలు ఎకరానికి. ఇటువంటి ఎరువులు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. 40 రోజుల తర్వాత వేసుకుంటాం రెండో దఫా ఎరువు. యూరియా 50 కిలోలు ఎకరానికి, దానితో పాటు వేపపిండి 200 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. 80 రోజులు, దాని తర్వాత 120 రోజుల తర్వాత వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి 40 రోజుల వ్యవధిలో యూరియా అయితే 50 కిలోలు, పొటాష్ అయితే 25 కిలోలు ఎకరం చొప్పుకున్న కనుక వేసుకుని పోయినట్లయితే ఈ పంటకు కావాల్సినటువంటి ఎరువులు సరైన మోతాదులో అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పంటల్లో ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు మనం 3 రకాల సూక్ష్మ పోషకాల లోపాలను గమనిస్తాము. పొటాష్ ధాతు లోపం వస్తుంది. ఆకుల యొక్క అంచులు వెంబడి కొంచెం మాడిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారణ కొరకు మల్టీకే అంటే 13-0-45 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పొటాష్ ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. జింకు ధాతు యొక్క లోపం వచ్చేసి ఆకుల ఈనెల మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగు ఉండి మిగిలిన ఆకంతా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
దీని నివారణ కొరకు జింక్ సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మూడవ సూక్ష్మధాతు లోపం వచ్చేసి మనకి ఐరన్. దీని ద్వారా ఏంటంటే ఆకులు పూర్తిగా తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఐరన్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మధాతు లోపాల యొక్క నివారణను తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. పంట వేసినటువంటి ఇనిషియల్ స్టేజ్లో వచ్చేటటువంటి చీడలు వచ్చేసి వేరు పురుగు విత్తినటువంటి నెల రోజుల్లోపే మొక్కల యొక్క కాండాన్ని అంటే వేరు కింది భాగాన్ని కత్తిరించడం వల్ల కొంతవరకు మొక్కలు అనేది చనిపోయేటటువంటి సిమ్టమ్స్ అనేది మనకు పొలంలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారణ కొరకి వేపపిండిని ఒక 200 కిలోలు ఎకరానికి కలుపుకొని వేసుకోవాలి. దాంతోపాటు కార్బోఫిరాన్ గుళికలు వచ్చేసి 10 నుంచి 12 కిలోలు ఎకరానికి కలుపుకొని వేసుకోవాలి. దుంప పుచ్చు అని పిలుస్తూ ఉంటారు. బియ్యం గింజం లాంటి సన్నటి పురుగులు ఆశించడం వల్ల దుంప లోపల ఉండేటటువంటి భాగాన్ని తినేయడం వల్ల మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. వర్షపు నీళ్ళు ఎక్కడైతే ఎక్కువగా నిలుస్తూ ఉంటాయో అటువంటి ప్లేస్లలో ఈ పుచ్చు అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇనిషియల్గా విత్తన శుద్ధి అనేది చేసుకున్నట్లయితే చాలా వరకు దీని యొక్క వ్యాప్తిని కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా పుచ్చు అనేది ఆశించినట్లయితే మనం కార్బోఫిరాన్ గుళికలు అయితే 10 నుంచి 12 కిలోలు వేపపిండితో కలుపుకొని వేసుకున్నట్లయితే కొంతవరకు దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దుంపకుళ్ళు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దుంపకుళ్ళు కూడా మనకు పుచ్చు లాంటివి వచ్చినటువంటి సందర్భాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కడైతే నీళ్లు మనం పెట్టినటువంటి నీళ్లు కానీ వర్షపు నీళ్లు కానీ ఎక్కువ రోజులు నిలుస్తూ ఉంటుందో అక్కడ ఈ దుంపకుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మొదటగా విత్తన శుద్ధి చేసుకోమని చెప్తాము. దాని తర్వాత మన మొక్కల మొదల్లో వీలైనంత వరకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే థయోఫినైడ్ మిథైల్ వచ్చేసి 2 గ్రాములు లీటర్ నీటికి, కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల్లో పోసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని కొంతవరకు నివారించుకోవచ్చు. దుంపకుళ్ళు వచ్చినప్పుడు రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నీటి తడులు ఎక్కువ ఇవ్వద్దు. సో కుళ్ళినటువంటి మొక్కల మీద నుంచి మంచి మొక్కలకి నీటి తడులను కట్టొద్దు. వీలైనంత వరకు నీటి తడులు ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లయితే దాని యొక్క ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం తెగుళ్ళు వచ్చేసి పసుపు పంటలో తాటాకు మచ్చ తెగులు అని పిలుస్తూ ఉంటారు, లేదంటే ఆకుమచ్చ తెగులు అని పిలుస్తూ ఉంటారు. ముసురు వాతావరణం, మబ్బు వాతావరణం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ ఆకుమచ్చ తెగులు, తాటాకు మచ్చ తెగులు అనేది అధికంగా కనిపిస్తుంది. దీని యొక్క ఉధృతి 1-2 మొక్కలు గమనించినప్పుడు వీలైనంత వరకు వాటిని తీసి దూరంగా తీసుకెళ్ళి కాల్చేయాలి. కార్బెండిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి, లేదంటే ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే థయోఫినైడ్ మిథైల్ 2 గ్రాములు లీటర్ నీటికి, ఇటువంటి మందుల్ని మనం మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ కానీ తాటాకు మచ్చ తెగుల్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ తెగులు మందులను కొట్టేటప్పుడు వీలైనంత వరకు సర్ఫ్ పొడి కానీ షాంపూ కానీ ఇలాంటివి కనుక కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, లేదంటే గమ్మింగ్ ఏజెంట్ అని పిలుస్తూ ఉంటాము, అది టీఫాల్ కానీ శాండోవిట్ కానీ ఇటువంటి కొంచెం గమ్మింగ్ లాంటి ఏజెంట్ కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొట్టినటువంటి మందు ఆకు మీద బాగా పట్టుకొని ఎక్కువసేపు నిలిచి దాని యొక్క పనితనం అనేది ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మితిమీరిన రసాయనాల వాడకం పంట ఆరోగ్యానికే కాక పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ సమస్యకు ముగింపు పలకాలంటే సేంద్రియ ఎరువుల వైపు దృష్టి మళ్లించాలి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాకుండా వర్మి కంపోస్ట్, కోళ్లు, జీవాల ఎరువు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటివన్నీ వస్తాయి. కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోళ్ల ఎరువు కూడా వాడుతూ ఉంటారు. అయితే కోళ్ల ఎరువు వాడకంలో కొంత మెలకువలు పాటించాలి. కోళ్ల ఎరువును బాగా మాగకుండా వేస్తే వేడిమి పుట్టి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోళ్ల ఎరువు వాడుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పంటలు పండించే భూముల్లో 60% తేలిక భూములు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తేలిక భూముల్లో 90% భూములు సేంద్రియ కర్బనం తక్కువగా ఉండి వివిధ రకాల కారణాల వల్ల, సమస్యల వల్ల దిగుబడి తగ్గిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం.
సో ఇలాంటి సేంద్రియ కర్బనం తక్కువగా ఉండే భూముల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అంటే యాసంగి పంటలు పూర్తయిన ప్రస్తుత పరిస్థితుల్లో మనం సేంద్రియ ఎరువులపై వేసుకోవాల్సిన అంశం పైన రైతులు ఎక్కువగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులు కనుక చూసినట్లయితే ముఖ్యంగా రైతులందరూ కూడా ఎక్కువగా ఆధారపడేది పశువుల ఎరువు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ యొక్క కోళ్ళ ఎరువుపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ప్రతి 40 కోళ్లకు సంవత్సరంలో 1 టన్ను వరకు కూడా సేంద్రియ ఎరువు వస్తుందని అంచనా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా దగ్గరలో ఎక్కడైతే కోళ్ల ఫారాలు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క సేంద్రియ ఎరువుగా ఈ యొక్క కోళ్ళ ఎరువును వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కోళ్ళ ఎరువులో 2 రకాల కోళ్ళ ఎరువులు ఉన్నాయి. ఒకటి బాయిలర్ కోళ్ళ ద్వారా పెంచే కోళ్ళ ఎరువు, రెండవది లేయర్ కోళ్ళ ద్వారా పెంచే కోళ్ళ ఎరువు. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ బాయిలర్ కోళ్ళలో ముఖ్యంగా ఈ కోళ్ళ షెడ్లో వరి పొట్టుతో పాటు ఈ కోళ్ళ యొక్క మలమూత్రాదులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బాయిలర్ కోళ్ళ యొక్క ఎరువులో అంత ఆమ్లత్వం అనేది తక్కువగా ఉంటుంది. దాంట్లో లిటర్ అనేది వరి పొట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఎరువుని మనము 1 ఎకరాకి 2 టన్నుల వరకు వాడుకోవచ్చు. అంటే 20 క్వింటాల వరకు వాడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ గుడ్లు పెట్టే కోళ్ళు అంటే లేయర్ కోళ్ళలో ఉండే ఈ యొక్క కోళ్ళ ఎరువులు మొత్తం కూడా ఈ యొక్క మలమూత్రాదులు మాత్రమే ఉంటాయి. కాబట్టి దీంట్లో లిటర్ అనేది పొట్టు అనేది ఉండదు. కాబట్టి దీంట్లో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎరువు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఒక ఎకరాకి 1 టన్ను నుంచి 1.5 టన్ను వరకు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోళ్ళ ఎరువు బాయిలర్ కోళ్ళ ఎరువు అయినా లేయర్ కోళ్ళ ఎరువు అయినా మనం వాడుకోవడానికి డైరెక్ట్గా మనం పంట పొలాలకు తోలకూడదు. వీటిలో ఆమ్లత్వం ఉండడం వల్ల వీటిని షెడ్డులోంచి తీసిన తర్వాత ఒక 2 నెలల వరకు షెడ్డు బయట కుప్పలుగా పోసి బాగా మాగనిచ్చి కుళ్ళిపోయిన తర్వాత దీంట్లో 1 టన్నుకు 10 కిలోల వరకు మన యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి దాన్ని బాగా మాగనిచ్చి మనం పంట పొలాలకు తోడుకోవడం వల్ల దీంట్లో యొక్క పోషకాల స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది. పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉండే కోళ్ళ ఎరువుని తీసుకొని దాంట్లో ఉండే యొక్క ఆమ్లత్వాన్ని మనం గమనించి దాని ఆధారంగా మనం తోలుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 100 కిలోల కోళ్ళ ఎరువులో 3% నత్రజని, 2% భాస్వరం, దాంతోపాటు 2.5% వరకు కూడా పొటాషియం అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా మొక్కకు పోషకాలు అందడమే కాకుండా ఈ యొక్క భూమిలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది, పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరగడం వల్ల మనం వేసుకునే రసాయన ఎరువుల మోతాదు కూడా కొంతవరకు తగ్గించుకొని దానిపైన పెట్టే ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనకి సేంద్రియ ఎరువులు వేసుకోవాలనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉండే పశువుల ఎరువు లేదా కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదంటే పచ్చి రొట్టె ఎరువులు మనకు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కోళ్ళ ఎరువు లభ్యత అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మనకు దగ్గరలో అందుబాటులో ఉండే ఈ కోళ్ళ ఎరువును వాడుకొని దాంట్లో ఉండే ఆమ్లత్వాన్ని వాటిని గమనించి దాని ఆధారంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎరువు వేసుకునేటప్పుడు చాలామంది రైతులు కూడా దున్నకుండా వేస్తున్నారు. దీనివల్ల వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు నీరు కూడా కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దున్నిన తర్వాత ఈ కోళ్ళ ఎరువుని సమానంగా వెదజల్లి దాంట్లో కలిసేటట్టు చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు కూడా ఈ యొక్క సేంద్రియ ఎరువు అనేది భూమిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పడిన వర్షం కూడా లోపలికి ఇంకిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు మెట్ట ప్రాంతాల్లో ఈ యొక్క కోళ్ళ ఎరువును ముందుగానే తీసుకెళ్లి పొలాల దగ్గర కుప్పలుగా పోస్తున్నారు. ఇలా పోసినప్పుడు మనం తర్వాత వేసే పంటలో మొలక శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా మాగిన కోళ్ళ ఎరువులో 1 టన్నుకు 10 కిలోల వరకు సూపర్ ఫాస్ఫేట్ కలుపుకొని మాగనిచ్చిన తర్వాత మనం పంట పొలాలకు వేసుకోవడం ద్వారా ఈ యొక్క పోషకాల వినియోగ అవైలబిలిటీని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క సేంద్రీయ కర్బనం పెంచుకునే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా రాబోయే పంటలకు దిగుబడి కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకొని దాని ఆధారంగా సేంద్రియ ఎరువులు వేసుకోవడం ద్వారా మనం రాబోయే పంట కాలంలో దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. చామదుంప సాగులో 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జాపూర్. వారసత్వ పంటగా గ్రామమంతా చామదుంప సాగు చేస్తూ మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎర్ర నేలలు సాగుకు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులను అందిస్తున్నాయి. ఇక్కడ పండే దుంపకు మార్కెట్లో డిమాండ్ సైతం ఎక్కువే. ఇన్ని సుగుణాలు ఉన్న సజ్జాపూర్ చామగడ్డకు ఇటీవలి కాలంలో భౌగోళిక గుర్తింపు సైతం లభించడం విశేషం. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామంలో పండే చామదుంపకు ఒక ప్రత్యేకత ఉంది. 100 ఏళ్ల వారసత్వంగా ఇక్కడి రైతులు చామదుంపను సాగు చేస్తున్నారు. ఇక్కడి ఎర్రరేగడి నేలలు చామదుంప సాగుకు అనుకూలం. మార్కెట్లో దొరికే ఇతర చామదుంపలతో పోలిస్తే సజ్జాపూర్ రకం రుచిపరంగా బాగుంటుందని మార్కెట్లో సైతం తమ పంటకు మంచి డిమాండ్ ఉంటుందని సాగుదారులు చెబుతున్నారు. ఎరువుల వినియోగం తక్కువగా ఉండి నేల సహజ సారంతో పండటం దీని ప్రత్యేకత. సజ్జాపూర్ చామదుంపకు జిఐ ట్యాగ్ లభించడంపై ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చామగడ్డ మా తాతల పూర్వకాలం నుంచి చేస్తాం సార్. ఇక్కడ
మంచి దిగుబడి వస్తుంది సార్ ఇక్కడ పంట ఇది. జనవరిలో పెడతాం మేము పంట ఇది. జనవరి నుంచి మనకి ఇక జూన్ వరకు దాకా తీసుకోవచ్చు దీన్ని. పోతే అది వచ్చి మంచిగా ఇట్లా దుక్కి ఎరువు చల్లాలి, DAP వేసిన తర్వాత ఇక గడ్డ పెట్టాలి. పెట్టినాక ఇక మనకు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్ వాడి బోధ కొట్టాలి సార్. మనం మళ్ళీ ఒక 4 నెలల తర్వాత 999 కానీ ఇడవచ్చు మనం దాని డ్రిప్ ద్వారా. ఇడిచినాక ఇక మనము 5 నెలల లోపు మనకు మంచి పంట వస్తుంది సార్. ఇది 5 నెలల నుంచి 6 నెలల దాకా తీసుకోవాలి మనం. ఇక సూపర్ పంట వెళ్తుంది సార్. మంచిగా మనకు హైదరాబాద్లో కానీ తీసుకెళ్తే 8 గంటలకల్లా బస్తాలు దళారులు మొత్తం ఎత్తుకెళ్తారు సార్. ఎకరానికి మనకు 150 క్వింటాల దాకా వెళ్తుంది సార్ మనకి ఇక్కడ. ఎకరానికి 5 క్వింటాలు పడుతుంది సార్. ఇది 5 క్వింటాలు పెట్టాలి మన పిల్ల ఇట్లా సన్నయి పిల్ల కూడా పెట్టిన అమ్ముకున్నాక కూడా దీని తల్లి ఉంటుంది. దాన్ని ఇట్లా నరికి కూడా దాన్ని పెట్టుకుంటే కూడా మనకు ఒక 7 క్వింటాల వరకు పడుతుంది సార్. మండవ అంటారు దాన్ని నరికి పెడితే మనకు అదే 7 క్వింటాలు పడుతుంది. ఇక గుర్తింపు అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సజ్జపూర్లో మాకు ఎకరానికి ఇంచుమించు ఒక 50,000 పెట్టుబడి వస్తుంది సార్. దీనికి ఆదాయం ఒకసారి 2,500 నుంచి 3,000, 3,500 దాకా అమ్ముతుంది క్వింటాల్కి. ఇది మంచి దిగుబడి వస్తుంది, మంచి రేటు కూడా అమ్ముతుంది సార్. ఒక్కొక్క పారి 4,000 కూడా అమ్ముతుంది ఇది. ఇక ఇప్పుడు మినిమం ఇప్పుడు 2,500 నుంచి 3,000 క్వింటాలు ఉంది సార్ ఇప్పుడు ఇది. మా సజ్జాపూర్ గ్రామంలో మొత్తం ఎర్ర నేలలు ఉంటాయి. ఈ ఎర్ర నేలల్లో దుంప పంటలు అనేవి చాలా ఫేమస్. ఈ చామగడ్డ కూడా 100 ఏళ్ళ నుంచి వేస్తూనే ఉన్నారు. ఇది మంచి 6 నెలల పంట. దీన్ని పండియడం వల్ల రైతులు కూడా చాలా లాభాలు వస్తున్నాయి, ఒక్కసారి నష్టాలు కూడా వస్తుంటాయి. మినిమంగా అయితే 2,000 కంటే తక్కువ అయితే ఎప్పుడు రేటు ఉండదు. ఎప్పటికైనా మంచి పంట. సంవత్సరంలో 2 పంటలు కూడా తీసుకోవచ్చు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అని 2 రకాలు ఉంటాయి ఇందులో. ఒకటి 5 నెలలకు వచ్చేది, ఒకటి 7 నెలలకు వచ్చేది. ఈ ఎర్ర నేలల్లో 5 నెలల పంట చాలా బాగా పండుతుంది. ఈ ఊర్లో ఒక 100 ఎకరాల వరకు పండిస్తుండ్రు. ఒక రైతుని చూసి ఒక రైతు వేసుకుంటా ఒకరికంటే ఒకరు హీల్డ్ ఎక్కడనే తీస్తున్నారు. శాస్త్రవేత్తలు మా సజ్జాపూర్ గ్రామానికి సందర్శించి దీనికి ప్రపంచ గుర్తింపు GI ట్యాగ్ గురించి పరిశోధనలు చేసి దీనికి అప్లై చేయడం వల్ల మాకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలందరూ చామగడ్డ వేయాలనే ఆలోచనకు బాగా ఇదైనరు. వేరే కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చి ఈ GI వచ్చినందుకు దీని విత్తనానికి దానికి డిమాండ్ పెరిగి మాకు కూడా రైతులకు లాభాలు ఎక్కువ వస్తాయని మేము కూడా ఆశిస్తున్నాం. వేరే పంటల కంటే దీనికి ఏమి రోగాలు ఉండవు, దీనికి పెట్టుబడి తక్కువ. ధరల హెచ్చుతగ్గులు పెద్దగా లేకపోవడం ఇక్కడి సాగుదారులకు కలిసొస్తున్న అంశం. ఎకరాకు 150 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా క్వింటా 2,500 నుంచి 3,000 వరకు ఇక్కడి దుంపకు ధర పలుకుతోంది. గ్రామంలో 100 ఎకరాలకు పైగా పంట సాగులో ఉంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పిడిగెం సైదయ్య నేతృత్వంలో సజ్జాపూర్లో జరిగిన పరిశోధనలు ఈ పంటలోని అద్భుతాలను వెలుగులోకి తెచ్చాయి. శతాబ్ద కాలంగా రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుతుండడం వల్ల దీని జన్యు స్వచ్ఛత చెక్కుచెదరకుండా ఉంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం మరో విశేషం. మేము చాలా రోజుల సంది చామగడ్డ వేస్తాము. నేను కూడా ఒక ఎకరం వేసుకున్నా. మార్కెటింగ్ కూడా బాగానే ఉంటుంది. మా దగ్గర కూడా బులోరా ఉంది సార్. నా దగ్గర నేను కూడా మార్కెట్కి తీసుకపోతే నాతో పాటు కాకుండా కూడా వేరే బండ్లు కూడా నడుస్తాయి. వాళ్ళకు కూడా బాగానే ఇదవుతుంది అన్నమాట. మా బండి వాళ్ళకు కూడా గిరాకీ ఉండడం అది ఉండడం కూడా చామగడ్డ దాంతో కూడా మంచిగానే ఉంటుంది సార్. మేము మార్కెట్ గుడిమల్కాపూరు, మూసాపేటు, పొటన్ చెరువు, బోయిన్పల్లి ఈ మార్కెట్ ఒక్కొక్కసారి మామూలుగా జరాబాద్లో కూడా అమ్ముతాం కానీ తక్కువ అమ్ముతారు సార్. సజ్జాపూర్ అన్నందాడే వాళ్ళు పేపర్లు తీసుకెళ్ళిపోతారు. అప్పుడే రేట్ మాట్లాడుకొని స్టేట్తో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. నేను వివోఏగా పనిచేస్తాను. డాక్టర్ సంఘాల పైన వివోఏగా పనిచేస్తాను. నాకు కూడా 2.5 ఎకరాల పొలం ఉంది. నేను కూడా ప్రతిసారి ఒక 1/2 ఎకరు 1.5 ఎకరు అట్లా చామగడ్డ వేసుకుంటా. చామగడ్డ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మందుల పిచికారి ఎక్కువ ఉండదన్న. దీనికి దుక్కి మందే వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఒక 4 ఉన్నా కానీ వాళ్ళు దీన్ని రూప్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేబర్ ఛార్జెస్ పెట్టాలి, ఒక రోజు 10 మంది రావాలి, లేబర్ను పెట్టి ఇది చేయాలి, లాగోడు ఎక్కువ పెట్టాలని లేదు. ఇంట్లో ఒక 4 ఉన్నా కానీ రోజుకు ఒక 10 బ్యాగులు 15 బ్యాగులు కూడా మార్కెట్కు ఈజీగా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఈ గుర్తింపు వచ్చిన నుంచి మాకు IKPలో కూడా మీటింగ్స్ పెట్టి మేము కూడా నాన్ ఫార్మ్ కింద రైతుల దగ్గర చామగడ్డ కొనాలి, వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మాకు కూడా మీటింగ్స్ పెట్టి చాలా విషయాలు చెప్తున్నారు చామగడ్డ పైన. ఇంకోటి ఏంటంటే ప్రపంచ స్థాయిలో సజ్జాపూర్కు ఈ గుర్తింపు వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. చామదుంప సాగుతో జీవనం సాగిస్తున్న సజ్జాపూర్ రైతులకు భౌగోళిక గుర్తింపుతో మార్కెటింగ్ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.